శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం. మీకు తీరని ఎటువంటి సమస్యలున్నా పూజారి గురువుగారిని సంప్రదించండి. ప్రేమ, పెళ్లి, భార్యాభర్తల సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారంటీ. ఇక ఇల్లు, భూమి సమస్యలు, సంతానం లేకపోవడం, నమ్మిన అమ్మాయి లేదా నమ్మిన అబ్బాయి దూరమయ్యారా? అయితే లక్ష్మీ నరసింహస్వామి పూజారి గారిని సంప్రదించండి. ప్రత్యేకమైన పూజలు చేస్తారు. నమ్మకంతో గురువుగారిని సంప్రదించండి. గురువుగారి యొక్క ఫోన్ నంబర్ 8897741766. ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి. సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య, అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, బిడ్డ, నీ మనసులో ఏదైనా సరే ఒక కోరిక అనుకుని ఈ మూడింట్లో ఒకటి తాకు. 3 రోజుల్లో నీ కోరిక తీరుతుంది. గుడ్ న్యూస్ వింటావని మన బాబాగారు అయితే ఈరోజు మనకి చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి. మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము. మన బాబాగారు మన ముందు ఒక 3 సంఖ్యలు అనేది మన ముందు ఉంచారు. అంటే 1, 2, 3 నెంబర్లు అనమాట. ఈ నెంబరు ఏదైనా సరే మీరు మనసులో ఒక కోరిక అనుకొని, అంటే మీకు చాలా రోజులుగా ఒక కోరిక అనేది ఉంటుంది కదా, మనసులో ఇదైతే బాగుంటుంది, ఇదైతే నేను చాలా హ్యాపీగా ఉంటాను, అంటే అలాంటి కోరిక మీ మనసులో ఉంటుంది కదా, అలా అనుకుని ఇందులో ఒక నెంబర్ని అయితే తాకండి. అయితే 1వ నెంబరు అంటే ఎవరైతే తాకారో వాళ్ళందరూ కూడా బాబాగారు ఇచ్చే సందేశం ఏంటంటే, బిడ్డ, చాలా వరకు కూడా వాళ్ళ కోరిక అనేది మనసులోనే పెట్టుకుంటారు. ఏది కూడా బయటికి చెప్పేంత ధైర్యం కూడా వాళ్ళకు ఉండదు. చెప్పాలనుకుంటారు కానీ చెప్పలేకపోతారు. కానీ మనుషుల మీద వాళ్ళకి ప్రేమ అనేది ఎక్కువగా ఉంటుంది. వాళ్ళకు అన్నన్న, తల్లి, కానీ తండ్రి, ఇలాంటి వాళ్ళ మీద ఎఫెక్షన్ చాలా బాండింగ్తో, మంచి బాండింగ్తో ఉంటూ ఉంటారు. అంతేకాకుండా వేరే వాళ్ళతో వాళ్ళు ఏదైనా మాట్లాడాలంటే తొందరగా మింగిల్ అవ్వడం అనేది చాలా కష్టం. వీళ్ళకి దిష్టి అనేది ఎక్కువగా ఉంటుంది. ఏ పని చేసినా సరే వాళ్ళు చూడడానికి కూడా చాలా అందంగా ఉంటారు. వాళ్ళని చూడంగానే దిష్టి తగులుతుందేమో అన్నంతగా ఉంటారు. అయితే ఎవరైతే 1వ నెంబర్ తాకారో వాళ్ళ మనసు అనేది అలాంటి వాళ్ళ అదృష్టం అంటే దురదృష్టం అంతా పోవాలంటే వాళ్ళకు ఒక కోరిక, చాలా రోజుల నుంచి ఒక కోరిక అనేది తీరితే బాగుంటుందని. అలాంటి వాళ్ళకి బాబా ఇచ్చే సందేశం ఏమంటారంటే, ఎవరైతే 1వ నెంబర్ తాకారో వారు గురువారం నాడు మన బాబాగారి దునిలో ఒక కొబ్బరికాయ వేస్తామని మొక్కుకుంటే, అంటే ఆ కొబ్బరికాయ తీసుకువెళ్ళి ఒకరోజు ముందుగా కొబ్బరికాయని తీసుకొచ్చి ఇంట్లో పెట్టి ఒకరోజు పూర్తిగా అంటే గురువారం దునిలో వేస్తామంటే కనుక ఒకరోజు ముందుగానే మనం కొంచెం బాబాగారికి నిష్ఠగా ఏదైనా సరే ఒక ఉపవాసం ఉండగలను, లేదంటే బాబాకి ఏదైనా సరే ఇష్టమైన నైవేద్యం చేసి పెట్టడం కానీ, ఇలా బాబా ముందు ధూప దీపాలు వెలిగించి కొబ్బరికాయను అరచేతిలో పెట్టుకొని మన కోరిక ఏదైతే ఉందో అది మనసులో ఒక 5 సార్లు చెప్పుకోమని చెప్తున్నారు. అలా చెప్పిన తర్వాత ఒక కోరిక ఉంది కదా, అది తీర్చమని బాబాని అడుగుతూ కొబ్బరికాయను ఒక రోజు రాత్రంతా కూడా మన ఇంట్లోనే ఉంచుకోవాలి. ఉంచిన తర్వాత తెల్లవారి గురువారం అనగా బాబాగారికి ఇష్టమైనటువంటి గురువారం గుడికి వెళ్ళినప్పుడు కొబ్బరికాయ దునిలో వేయమని చెప్తున్నారు. అది కూడా ఎలాంటి కొబ్బరికాయ అంటే, బాబాగారి గుడికి వెళ్ళినప్పుడు దునిలో వేస్తాం కదండి, ఎండు కొబ్బరికాయలు అంటే పీచు ఉన్నటువంటి ఎండు కొబ్బరికాయలు తీసుకువచ్చి ముందుగానే మనం పెట్టుకోవాలి. అంటే ఎండు కొబ్బరికాయలు మన ఇంట్లో ఉన్నా సరే ముందుగా తీసుకువచ్చాలనుకుంటా కదా, ఆ తర్వాత మీరు బాబాగారి గుడికి వెళ్ళి వేస్తే ఖచ్చితంగా మీ కోరిక తీరుతుంది. ఇప్పుడు 2వ నెంబర్ ఎవరైతే తాకారో ఆ తాకిన వాళ్ళకి నిజంగా ఎవరైతే ఉన్నారో ఏదైనా పని సాధించాలని పట్టుదలతో ఉన్నారో, అంటే అది సాధించే వరకు కూడా వదిలిపెట్టరు. హెచ్చు తగ్గులు అనేవి లైఫ్లో వస్తూ ఉంటాయి, వాళ్ళకి ఎక్కువగా ఉంటాయి. అయినా సరే వాళ్ళు ఏ మాత్రం కూడా వెనకడుగు వేయకుండా బాబా ఉన్నారు అని చెప్పి ముందుకు వెళ్ళగలిగే మనస్తత్వం వాళ్ళది. వీళ్ళు నిజంగా ఎదుటి వాళ్ళకి ఒక మంచి విషయాలు వాళ్ళ అడ్వైస్ ఇస్తూ ఉంటారు, అంటే సలహాలు ఇస్తూ ఉంటారు, ఇలా చేస్తే బాగుంటుందని. కానీ అలా సలహా ఇవ్వడం అనేది మంచిది కాదని చెప్తున్నారు. ఎందువల్లంటే అది వాళ్ళకి వెళ్ళి కన్వే అయ్యేటప్పుడు వాళ్ళకి తప్పుగానే అర్థం చేసుకుంటున్నారు. కానీ అలా అర్థం చేసుకుని గొడవలు రావడానికి అవకాశం అనేది చాలా వరకు ఉంటుంది. అందుకే అలాంటి సలహాలు ఎవరికి ఇవ్వాల్సిన అవసరం లేదు. వాళ్ళు తెలుసుకుంటారు. మన తోడబుట్టిన వాళ్ళైనా, మన కడుపును పుట్టిన వాళ్ళైనా సరే ఎవరైనా సరే సలహా ఇవ్వడం అనేది అవసరం లేదని మన బాబాగారు చెప్తున్నారు. ఇంకా వీళ్ళకి ఏ పరిహారం అంటే, వీళ్ళకి ఏదైనా సరే ఒక కోరిక ఉంది, బాబా అది పెండింగ్
పెండింగ్లోనే ఉంది, చాలా రోజుల నుంచని అనుకున్న వాళ్ళకి బాబాగారు ఏం తెలియచేయాలనుకుంటున్నారంటే 2 కొబ్బరికాయలు దునిలో వేయడానికి 2 కొబ్బరికాయలు తీసుకుని వచ్చి గురువారం నాడు ఆ 2 కొబ్బరికాయలు కూడా దునిలో వేస్తానని చెప్పి మొక్కుకొని బాబాగారికి దీపారాధన ఒక 5 దీపాలను బాబాగారి ముందు వెలిగించి మన కోరిక ఏదైతే ఉందో ఆ కోరికను కొబ్బరికాయను అరచేతిలో పట్టుకొని కోరుకున్న తర్వాత ఆ కొబ్బరికాయ 2 కొబ్బరికాయలను కూడా మనం ఏం చేస్తామంటే మనం ముందు రోజే ఉంచుకొని రాత్రంతా అంటే నిద్ర చేసిన తర్వాత ఆ కొబ్బరికాయలు తీసుకుని వెళ్ళి అంటే ఆ 2 కొబ్బరికాయలను కూడా తీసుకుని వెళ్ళి దునిలో వేయడం చాలా మంచిది. ఒకసారి ఇలా చేసి చూడండి. నిజంగా ఎన్నో రోజుల నుంచి ఆటంకాలు ఉన్నా, ఆగిపోయిన పనులున్నా సరే, ఏ ఉన్నా సరే జరుగుతాయన్నమాట. ఇక 3వ నెంబర్ తాకిన వాళ్ళకి బాబాగారు ఇచ్చే సందేశం ఏంటంటే వీళ్ళు నిజంగా చాలా టాలెంటెడ్గా ఉంటారు. వీళ్ళ మనసులో ఎవరు కూడా ఊహించినంత ఇదిగా వాళ్ళు అంటే ఊహించి ముందుగా వెళ్ళగలరు. లైఫ్లో కొత్త కొత్త ప్లాన్స్ అనేవి వీళ్ళ జీవితంలో వేస్తూ ఉంటారు. వీళ్ళకి ఎలాంటి సపోర్ట్ లేకపోయినా సరే అంటే వీళ్ళు దగ్గరగా ఉన్న అమ్మ నాన్న సపోర్ట్ లేకపోయినా లేదంటే ఎవరి సపోర్ట్ లేకపోయినా సరే ఒక్కరైనా సరే వీళ్ళ ముందు లైఫ్లో అనేది అంటే వీళ్ళు ఒక్కరే లైఫ్ ముందుకు తీసుకెళ్ళగలరనమాట. ఎవరి మాటలు కూడా పెద్దగా పట్టించుకొని అంటే చాలా వరకు కూడా అంటే రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదని చెప్పి ఈ చెవిలో విని ఆ చెవిలో వదిలేస్తూ ఉంటారు. అస్సలు రియాక్ట్ అవ్వరు. వాళ్ళ ఫోకస్ అంతా కూడా వాళ్ళ లైఫ్లో ఉంటుంది. ఆ లైఫ్ను ముందుకు తీసుకువెళ్ళాలి అని ఇలా ఆలోచిస్తూ ఉంటారనమాట. ఇంకా వీళ్ళకి బాబా ఇచ్చేటటువంటి సందేశం ఏంటంటే 3 కొబ్బరికాయలు మీరు ఏదైతే కనుక దునిలో వేయాలనుకుంటున్నారో ఆ 3 కొబ్బరికాయలు ఒకరోజు ముందుగానే తీసుకుని వచ్చి అంటే రేపు గురువారం అనగా ఆ 3 కొబ్బరికాయలు తీసుకువచ్చి ఇంట్లోనే బాబా ముందు చెప్పినట్టుగానే నైవేద్యం ఏదైనా సరే ఆయనకి ఇష్టమైనటువంటి ఒక నైవేద్యం చేసి 3 కొబ్బరికాయలు కూడా ఒకరోజే నిద్ర చేసిన తర్వాత ఇంట్లో ఉన్న తర్వాత ఆ రోజు సాయంకాలం కానీ పొద్దున్న కానీ గుడికి వెళ్ళేటప్పుడు దునిలో వేయడం అనేది చాలా మంచిది. ఇలా చేస్తే మన మనసులో ఉన్న బాధ అనేది ఉంటుంది కదా, ఎవరో మనకు సపోర్ట్ లేరే, మన మొక్కలమే కష్టపడుతున్నామే, నన్ను కొన్ని లైఫ్ లాంగ్ కొంతమంది తోడుగా ఉంటే బాగుండు అని ఎవరైతే కోరిక ఉందో ఖచ్చితంగా మనకి చాలా అద్భుతంగా పనిచేస్తుందన్నమాట. మీ కోరిక ఖచ్చితంగా తీరి బాబాగారు తప్పకుండా మీకు సహాయం చేస్తారు. ఇంకా ఈ విధంగా ఒకసారి ఇలా చేసి చూడండి, మంచి రిజల్ట్ కనిపిస్తుంది. 1, 2, 3 నెంబర్లు తాకిన వారందరూ కూడా మన బాబాగారు ఇచ్చినటువంటి సందేశం నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు మరింతగా సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.